హర హర మహాదేవ శంభో శంకర. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మొదటి అధ్యాయము. జనక వశిష్ఠ సంవాదము. నైమిసారణ్యమందు సత్రయాగ దీక్షితులైన సౌనకాది మహామునులు ఒకప్పుడు జనకునకు వశిష్ఠ మహాముని చేత చెప్పబడిన కార్తీక మహత్యమును సవిస్తారముగా మేము మీ వలన వినగోరితిమి అని సూతునిని అడిగిరి. సూతుడిట్లు చెప్పెను: సౌనకాది సమస్త మునీశ్వరులారా వినుడు. ఈ కార్తీక మహత్యమును వశిష్ఠ మహాముని జనక మహారాజుకు చెప్పెను. పూర్వము నారదునకు బ్రహ్మయు, పార్వతికి శివుడు, లక్ష్మీదేవికి విష్ణువు చెప్పినారు. దీనివలన సమస్త సంపత్తులు ప్రాప్తించును. దీనిని విన్నవారు జనన మరణ రూప సంసార బంధనమును త్రెంచుకుని మోక్షము పొందుదురు. ఒకానొకప్పుడు దైవవశము చేత సిద్ధాశ్రమమునకు పోవచ్చు వశిష్ఠ మహాముని జనక మహారాజు గృహమునకు చేరెను. అంత జనక మహారాజు వచ్చిన వశిష్ఠుని చూచి సింహాసనం నుండి త్వరగా దిగి సాష్టాంగ దండ ప్రణామము చేసెను. సంతోషపులకాంకితుడై అద్యపాద్యాదుల చేత పూజించి ముని పాదోదకమును తన శిరస్సును చల్లుకొనెను. బంగారపు ఆసనమునిచ్చి వికసించిన తామర పువ్వుల వంటి కన్నుల గలవాడును సమస్త సుగుణ సంపన్నుడును అగు మునికి భక్తిభావంతో ఇట్లు విన్నవించెను: బ్రాహ్మణోత్తమ, మీ దర్శనము వలన ధన్యుడనైతిని. నేను చెయ్యదగిన పుణ్యము ఇంకేమీ లేదు. ఇప్పుడు మా పితరులు అందరూ తృప్తి నొందినారు. మహాత్ముల యొక్క దర్శనము సంసారులకు దుర్లభము కనుక ఇప్పుడు మీ రాక నాకు శుభములకు కారణమైనది. సూతుడు ఇట్లు చెప్పెను. తరువాత వశిష్ఠ మహర్షి వికసించిన ముఖము కలవాడై దయతో కూడినవాడై సంతోషించి చిరునవ్వుతో ఇట్లు పలికెను: రాజోత్తమ, నీకు క్షేమమగుగాక. నేను మా ఆశ్రమమునకు పోవచున్నాను. రేపు మా ఇంటి వద్ద యజ్ఞము జరుగును. దానికి ద్రవ్యమును ఇయ్యగోరుదును. ఆ రాజు ఇట్లు పలికెను: మునీశ్వరా, యజ్ఞమునకు చాలా ద్రవ్యము ఇచ్చెదను. కాని వినువారు పాపములను పోగొట్టు ధర్మరహస్యములను నీ వలన వినగోరితిని. నీకు తెలియని ధర్మరహస్యములు లేవు కాబట్టి అధిక బలము ఇచ్చడి సూక్ష్మ ధర్మములను నాకు చెప్పుము. మునీశ్వరా, ధర్మజ్ఞ, కార్తీక మాసము సమస్త మాసముల కంటెను సమస్త ధర్మముల కంటెను ఎట్లు అధికమైనదో దానిని వినగోరితిని. నాకు చెప్పుము. వశిష్ఠుడిట్లు పలికెను: రాజా, పూర్వపుణ్యము వలన సత్వశుద్ధి కలుగును. సత్వశుద్ధి కలిగిన పుణ్యమార్గమందు అభిలాష కలుగును. లోకోపకారార్థమై నీవు అడిగిన మాట చాలా బాగున్నది. చెప్పెదను వినుము. విన్నంతనే పాపములు నశించును, సత్వగుణము కలుగును. రాజా, సూర్యుడు తులారాశి అందుండగా కార్తీక మాసంలో చేసిన స్నానము, దానము, అర్చనము మొదలైనవి మంచి మనస్సుతో ఏవి చేసినను అవి అక్షయములగునని మునీశ్వరులు చెప్పిరి. కార్తీక వ్రతమును తులా సంక్రమణము అంటే సూర్యుడు తులారాశిలో ప్రవేశించుట మొదలుకొని కానీ కార్తీక శుక్ల ప్రతిపత్ మొదలుకొని గాని ఆరంభించి నెల రోజులు చేయవలెను. ఆరంభమందు: ఓ దామోదరా, నేను కార్తీక వ్రతము ఆరంభించుచున్నాను. దానిని నిర్విఘ్నంగా పూర్తి చేయుము అని సంకల్పము చేసి కార్తీక స్నానము ఆచరింపవలెను. కార్తీక మాసమందు సూర్యోదయ సమయమున కావేరీ నది యందు స్నానమాచరించిన వారికి మహాఫలము కలుగగలదు. సూర్యుడు తులారాశిని ప్రవేశించిన తోడనే మూడు లోకములను పవిత్రం చేయుచు గంగ ద్రవరూపమును ధరించి సమస్త నదీ జలములయందును ప్రవేశించును. తులారాశియందు కార్తీకమున చెరువులందును, దిగుడు బావులందును, నూతులందును, చిన్న కాలువలందును హరి నివసించియుండును. రాజా, కార్తీకమందు వ్రతము అన్ని వర్ణాల వారు చేయవచ్చును. బ్రాహ్మణుడు కార్తీక మాసమందు గంగకు పోయి నమస్కరించి హరిని ధ్యానించి కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమనము చేసి శుద్ధుడై మంత్రముల చేత భైరవానుజ్ఞను పొంది మొలలోతు జలమందు స్నానం చేయవలెను. తరువాత దేవర్షి పితృతర్పణమాచరించి హరిభక్తితో అగమర్షణ మంత్రమును పఠించుచు బ్రొటని వ్రేలి కొనతో ఉదకమును ఆలోడనము చేసి
తీరమునకు వచ్చి అచట యక్ష్మతర్పణమును చేసి ధరించిన వస్త్రమును పిడిచి కట్టుకుని ఉదకమును వదిలి ఆచమనము చేసి శిరస్సును వదిలి మిగిలిన శరీరమంతయు తడి వస్త్రముతో తుడుచుకుని నారాయణ ధ్యానమాచరించుచు ధౌత వస్త్రమును ధరించవలెను. తరువాత బ్రాహ్మణుడు గోపీచందనముతో ఊర్ధ్వపుండ్రములను ధరించి సంధ్యావందనము చేసి గాయత్రీ జపము చేయవలెను. స్త్రీలు గౌరీ జపము చేయవలెను. తరువాత ఔపాసనము గావించి బ్రహ్మయజ్ఞమును చేసి తన తోటలో నుండి పుష్పములు తెచ్చి శంఖచక్రములను ధరించిన హరిని భక్తితో సాలగ్రామమందు షోడశోపచారములతో పూజించవలెను. కార్తీక పురాణము పఠించి లేక విని ఇంటికి వెళ్ళి భక్తితో దేవతార్చన చేసి వేశ్వదేవమును నెరవేర్చి భోజనము చేసి ఆచనము గావించి తరువాత పురాణ కాలక్షేపమును చేయవలెను. సాయంకాలము కాగానే ఇతర వ్యాపారములన్నింటినీ ఆపివేసి విష్ణాలయమందు గాని శివాలయమందు గాని తన శక్తి కొలది దీపములను పెట్టి భక్ష్య భోజ్యాదులతో స్వామిని పూజించి వాక్శుద్ధితో విష్ణు స్తోత్రమును గాని శివస్తోత్రమును గాని పఠించి నమస్కారములు ఆచరించవలయును. ఎవడు కార్తీక వ్రతము భక్తితో చేయుచున్నాడో వాడు పునరావృత్తి వర్జితమైన వైకుంఠమును పొందుచున్నాడు. పూర్వజన్మార్జితములన్ను ఈ జన్మార్జితములున్ను అయిన సమస్త పాపములు కార్తీక వ్రతమాచరించిన ఎడల నశించును. బ్రాహ్మణుడు గాని క్షత్రియుడు గాని వైశ్యుడు గాని శూద్రుడు గాని ఋషీశ్వరుడు గాని స్త్రీలు గాని భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతమును చేసిన ఎడల వానికి పునరావృత్తి లేని వైకుంఠమును పొందుదురు. ఎవ్వడు కార్తీక వ్రతమాచరించు వానిని జూచి సంతోషించునో వాని యొక్క పగటి కాలమందు ఆచరించిన పాతకము నశించును. ఇందుకు సందేహం లేదు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి మొదటి అధ్యాయం సమాప్తం.